ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి 3 నెలలు పూర్తవుతుంది. 80 రోజులుగా తీహార్ జైల్లోని 6వ నెంబర్ కాంప్లెక్స్లోనే కవిత ఉంటున్నారు. ఇవాళ తీహార్ జైల్లోని ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు ములాఖత్ కానున్నారు. 2 రోజుల క్రితం కవితతో ఆమె సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ ములాఖత్ అయ్యారు. లిక్కర్ పాలసీ ఈడీ, సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయిన కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2 దఫాలుగా 10 రోజులు ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూ వస్తుంది. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండగానే ఏప్రిల్ 11న కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. 3 రోజుల సిబిఐ కస్టడీ అనంతరం సిబిఐ కేసులోనూ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. అయితే కోర్టు అనుమతితో జైల్లో పలు పుస్తకాలను చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనంలో కవిత గడుపుతున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐల అరెస్టులను సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయగా కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇదిలా ఉంటే తీహార్ జైల్లో ఉన్న కవితతో ఆమె భర్త అనిల్ వారానికి 2 సార్లు ములాఖత్ అవుతున్నారు.